morning, everyone. In previous session, we have already discussed about DHTML and advantages of the DHTML. In this session, we are going to learn about cascading style sheets and types of cascading style sheets. Today's learning objectives are types of style sheets in DHTML, CSS basic properties, text property, list property, border properties, font properties, changing text and attributes. Okay, what is a style sheet? Style sheet is used to describe the presentation semantics, the look and formatting of document written in markup language. Style sheet is used to describe presentation semantics of document written in markup language. The common applications of CSS is to style web pages written in HTML and XHTML, but the language can also be applied to any kind of XML document. Style sheet. What is the main use of style sheet? It is used to describe the presentation semantics of document written in markup language. Commonly, applications of CSS is to style web pages written in HTML and XHTML, but the language can also be applied to any kind of XML document. Next concept is types of style sheet. There are 4 types of style sheets are there. First one is the inline style sheet, embedded cascading style sheet, external style sheet, and imported style sheet. Okay, first one is the inline style sheet. These are written inside the HTML document. Style information on a single element specified using style attribute. Okay, inline style sheet అనేది ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది ఎక్కడ రాస్తామంటే ఇన్సైడ్ HTML డాక్యుమెంట్లో రాస్తాము. స్టైల్ ఇన్ఫర్మేషన్ ఆన్ సింగిల్ ఎలిమెంట్, ఒక సింగిల్ ఎలిమెంట్ మీద స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అయితే కంపల్సరీగా దీనికి స్టైల్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. దీంట్లో ఏ ఎలిమెంట్కి అయితే మీరు ఒక సింగిల్ ఎలిమెంట్కి స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, దానికి మాత్రం కంపల్సరీగా స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వాలి. ఓకే, మనం ఇన్లైన్ స్టైల్ షీట్ని డిఫైన్ చేయాలి అంటే కంపల్సరీగా సింటాక్స్ ఏంటి అంటే ట్యాగ్ స్టైల్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమికోలన్, ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమికోలన్, లైక్ దిస్. మనం విడిగా అయితే ఏం చేస్తాము, ట్యాగ్ అనేది తీసుకొని ట్యాగ్ పక్కన కర్లీ బ్రేసెస్ తీసుకుంటాం. కానీ ఇన్లైన్ అంటే కనుక మనం ఎక్కడ రాస్తున్నాం, బాడీ లోపలే ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ప్రాపర్టీని వాల్యూస్ని రెండింటిని ఇస్తున్నాం అనమాట. ట్యాగ్ పక్కన డిఫైన్ చేసేదాన్ని ఏమంటారు, యాట్రిబ్యూట్ అంటారు. ఇక్కడ స్టైల్ అనేది ఏంటి, యాట్రిబ్యూట్. దీనికి ఏమి అసైన్ చేస్తున్నాము, ప్రాపర్టీస్ అండ్ కోలన్ వాల్యూ అంటే కనుక ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద డిక్లరేషన్. సో మెనీ డిక్లరేషన్స్ వీఆర్ గివింగ్ టు వన్ ట్యాగ్, ఒక సింగిల్ ఎలిమెంట్కి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే దీస్ ఆర్ రిటన్ ఇన్సైడ్ ద HTML డాక్యుమెంట్, స్టైల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ సింగిల్ ఎలిమెంట్ specified using the style attribute. Syntax for inline style sheet: tag style equal to within the double quotes లో property colon value అంటే అదొక డిక్లరేషన్. దాన్ని దేంతో సపరేట్ చేస్తాము, సెమీకోలన్తో సపరేట్ చేసి మళ్ళీ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని డిక్లరేషన్స్ తీసుకోవచ్చు. ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, అట్లా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని తీసుకొని ఆ ట్యాగ్ని క్లోజ్ చేసే లోపట మనం ఏం రాస్తాము, మనం ఏ టెక్స్ట్ని అయితే రాయాలి అనుకుంటున్నామో
ఆ టెక్స్ట్ని అంటే బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఏదైతే రాయాలనుకుంటే అది రాస్తాం అనమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే హెచ్టిఎంఎల్కి అండ్ హెచ్టిఎంఎల్కి మధ్యలో ప్రోగ్రామ్ రాస్తున్నాం. హెడర్ పార్ట్ తీసుకున్నాం. ఈ హెడర్ పార్ట్లో టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము అంటే టైటిల్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి? టైటిల్ బార్ మీద టైటిల్ డిస్ప్లే అవ్వడానికి ఈ టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇన్లైన్ స్టైల్ షీట్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ inline style sheet is displayed on title bar. నెక్స్ట్ బాడీ పార్ట్. బాడీ పార్ట్ ఎందుకు యూజ్ చేస్తాము? ఏ కంటెంట్ని అయితే మనం వెబ్ పేజ్లో వ్యూ చేయాలనుకుంటున్నాము ఆ కంటెంట్ మొత్తాన్ని ఎక్కడ రాస్తాం? బాడీ ట్యాగ్లో రాస్తాం. అయితే ఇక్కడ ఇదేంటి? ఇన్లైన్ స్టైల్ షీట్ కాబట్టి కంపల్సరీగా ఆ సింగిల్ ఎలిమెంట్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి స్టైల్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి డిక్లరేషన్స్ అనేవి ఇవ్వాలి. అయితే ఇక్కడ నేను బాడీ పార్ట్లో H1 అని తీసుకున్నాను. H1 అనేది ఏంటి? ట్యాగ్. స్టైల్ అనేది ఏంటి? యాట్రిబ్యూట్. ఈ ట్యాగ్కి ఏ స్టైల్ ఇస్తున్నాను? కలర్ వచ్చేసి రెడ్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్ తీసుకుంటున్నాను. దీన్ని దేంట్లో పెట్టేసాము? విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ఎంక్లోజ్ చేసాము. ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనం ఈ H1 ట్యాగ్లో నేను ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది తీసుకొని ఆ హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ H2 అనేది తీసుకున్నా కానీ దీనికి స్టైల్ని దేన్ని అప్లై చేయట్లేదు. దీంట్లో ఏం పెడుతున్నాం? దిస్ లైన్ ఈజ్ నాట్ స్టైల్డ్ అని చెప్పేసి పెట్టాం. దిస్ లైన్ ఈజ్ నాట్ స్టైల్డ్ అని చెప్పేసి పెట్టాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బాడీ పార్ట్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దేనికి అప్లై చేశాను? H1కి మాత్రమే ఇన్లైన్ స్టైల్ షీట్ని యూజ్ చేశాను కానీ H2కి మాత్రం ఎటువంటి స్టైల్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు నాకు హెడ్డింగ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది? ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది రెడ్ కలర్లో, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్ ఫ్యామిలీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకేమవుతుంది? దిస్ లైన్ ఈజ్ నాట్ స్టైల్డ్ అని చెప్పేసి H2 అనే హెడ్డింగ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? మనం ఇన్లైన్ స్టైల్ షీట్ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా బాడీ పార్ట్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్లో మనకి కావాల్సిన డిక్లరేషన్స్ అనేవి ఇచ్చుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. You can put the CSS rules into HTML document using style element. This tag is placed inside header tag. Rules defined using this tag will be applied to all the elements available in the document. Okay. స్టైల్ అనే ఎలిమెంట్ తీసుకొని మనం ఏం చేస్తాము? హెడర్ పార్ట్లో మనం ఏ ట్యాగ్కి అయితే స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని హెడర్ పార్ట్లో డిఫైన్ చేస్తాము. తర్వాతకి ఏమవుతుంది? దానికి ఇచ్చిన రూల్స్ అంటే ఆ ట్యాగ్కి అప్లై చేసిన రూల్స్ అనేవి ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తానికి కూడా అవైలబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఒక్కసారి చూడండి. HTMLకి అండ్ సింటాక్స్ చూడండి. హెడర్ పార్ట్, ఈ హెడర్ పార్ట్లో స్టైల్ అనేది తీసుకుంటున్నాను. స్టైల్ అనే ఎలిమెంట్ తీసుకుని దానికి టైప్ యాట్రిబ్యూట్ వచ్చేసి text/CSS అని స్టైల్స్ రూల్స్ ఏవైతే రాసామో అవన్నీ కూడా దేంట్లో ఎంక్లోజ్ చేయాలి? స్టైల్ ట్యాగ్లో ఎంక్లోజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆ స్టైల్ రూల్స్ రాసామో ఆ కరెస్పాండింగ్ ట్యాగ్ని మన డాక్యుమెంట్లో యూజ్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా ఆ రూల్స్ అన్నీ కూడా అప్లికబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. HTMLకి అండ్ HTMLకి మధ్యలో ప్రోగ్రామ్ రాస్తున్నాం. హెడర్ పార్ట్లో టైటిల్ బార్ మీద నాకు ఎంబెడెడ్ CSS డెమో అనే హెడ్డింగ్ వస్తుంది. నెక్స్ట్ స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని దాంట్లో యాట్రిబ్యూట్ ఏం తీసుకుంటున్నాను? టైప్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటున్నా. దాంట్లో వాల్యూ వచ్చేసి text/CSS అనేది తీసుకోవాలి. అంటే ఇది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క స్టైల్స్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ స్టైల్కి ఎండ్ స్టైల్కి మధ్యలో మీకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకొని వాటికి మనం ఏం చేస్తున్నాం? కొన్ని రూల్స్ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ H1 అనేది ఏంటి? ట్యాగ్.
హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లో ఒక ట్యాగ్ హెడర్ ట్యాగ్. ఈ హెడర్ ట్యాగ్కి ఫాంట్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్, కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ మై స్టైల్ అనేది ఏంటి, క్లాస్. హౌ వీ కెన్ సే అబౌట్ దిస్ ఈజ్ ద క్లాస్. ముందర మన దీని ముందర మనం ఎప్పుడైతే డాట్ పెట్టామో ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, క్లాస్ అవుతుంది. దీంట్లో ఏమేం ప్రాపర్టీస్ తీసుకున్నాము, ఫాంట్ సైజు, కలర్ అనేది తీసుకున్నాము. ఫాంట్ సైజ్ వచ్చేసి లార్జ్ అని తీసుకున్నాను, కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టైల్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసాం, హెడర్ పార్ట్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఏ కంటెంట్ని అయితే మనం వెబ్ పేజ్లో వ్యూ చేయాలనుకున్నాం, ఎంటైర్ కంటెంట్ అనేది బాడీ ట్యాగ్లో ఎన్క్లోజ్ చేయాలి. ఇన్ దిస్ బాడీ ట్యాగ్ వీఆర్ యూజింగ్ 2 ట్యాగ్స్. ఫస్ట్ వన్ యాజ్ ద H1 ట్యాగ్. H1 ట్యాగ్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఆటోమేటికల్లీ ఆల్ ద రూల్స్ అనేవి, అంటే స్టైల్లో మీరు ఏ రూల్స్ అయితే ఇచ్చారో ఆ రూల్స్ అన్ని దీనికి అప్లికబుల్ అవుతాయి. నేను ఆ కంటెంట్ ఏంటి, వెల్కమ్ టు జీడీసీ బీసీఎం. ఈ వెల్కమ్ టు జీడీసీ బీసీఎం అనేది ఎక్స్ట్రా లార్జ్, కలర్ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ H2 ట్యాగ్. ఈ H2 ట్యాగ్ నేనేం తీసుకున్నాను, ఒక క్లాస్ తీసుకొని దానికి నేమ్ పెట్టాను మై స్టైల్ అని. ఈ మై స్టైల్లో ఏం చేశాను, ఫాంట్ సైజ్ వచ్చేసి లార్జ్, కలర్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎంబెడెడ్ సిఎస్ఎస్ అనేది నాకు దేంట్లో వస్తుంది, లార్జ్ ఫాంట్, నెక్స్ట్ లార్జ్లో బ్లూ కలర్లో వస్తుంది. అదే H2 అనేది ఏంటి, హెడ్డింగ్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ని క్లోజ్ చేశాను, HTMLని క్లోజ్ చేశాను. ఎంబెడెడ్ HTML అంటే కనుక కంపల్సరీగా స్టైల్లో మనం కొన్ని రూల్స్ అప్లై చేస్తే ఆ రూల్స్ అనేవి బాడీ పార్ట్లో ఆల్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ ఎక్కడైతే యూజ్ చేసామో ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తంలో కూడా అప్లికబుల్ అవుతాయి. మనకి ఇన్లైన్లో అయితే కనుక కంపల్సరీగా బాడీ పార్ట్లో మనం ఏం చేయాలి, ఆ ట్యాగ్ తీసుకొని స్టైల్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనకి ఎన్ని ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ కావాలో వాటన్నిటిని అప్లికబుల్ చేస్తాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎంబెడెడ్ CSS. నెక్స్ట్ వన్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఆర్ లింక్డ్ స్టైల్ షీట్. కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మీరు ఈ స్టైల్స్ అన్నిటినీ కూడా సపరేట్గా ఒక ఫైల్లో రాసి దాన్ని .cssతో సేవ్ చేయండి. అంటే ఇప్పటిదాకా మనం రాస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫైల్ నేమ్ .html అంటున్నాం కదా, ఇప్పుడు మీరు ఈ స్టైల్స్ అన్నిటినీ కూడా మీకు ఏమేమి స్టైల్స్ అయితే కావాలో వాటన్నిటినీ కూడా సపరేట్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని .cssతో సేవ్ చేయండి. తర్వాత ఈ .css ఫైల్ని HTML డాక్యుమెంట్కి మనం లింకప్ చేసుకోవాలి. లింకప్ చేసుకోవడానికి లింక్ అనే ట్యాగ్ తీసుకొని hrefs అనే యాట్రిబ్యూట్ తీసుకోవాలన్నమాట. ఈ hrefsలో ఏం చేస్తాము, ఆ .css ఫైల్ని లింకప్ చేసుకుంటాం. ఏ టైప్కి, క్యాస్కేడింగ్ టైప్ యాట్రిబ్యూట్లో వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క టైప్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఓకే, సరే మళ్ళీ ఒకసారి చూడండి. మనం these are separate .css files referenced from the document. The format for the linked style is same as for the embedded style sheet with the exception of a style tag does not enclose the specification. The style sheet document saved as the simple text file normally identified with the .css file extension to different from .html documents. ఈ ఫైల్స్ అనేవి .css ఫైల్స్ కింద సేవ్ చేసుకుంటాం. అయితే మనం ఏం చేస్తాము, కొన్ని స్టైల్స్ అన్నిటిని తీసుకొని వీటికి స్టైల్ అనే ట్యాగ్ని ఎన్క్లోజ్ చేయాల్సిన పని లేదమ్మా. స్టైల్ .css ఫైల్లో మీరు ఏ స్టైల్స్ అయితే ఏ ట్యాగ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్యాగ్స్ అన్నిటిని కూడా ఒక ప్రోగ్రామ్గా రాసి దాన్ని .cssతో సేవ్ చేసిన తర్వాత దిస్ .css ఫైల్ని HTML డాక్యుమెంట్కి లింకప్ చేసుకోవాలి అంటే కనుక లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకొని hrefs ద్వారా, hrefsలో ఏముంటుంది, అడ్రస్ ఆఫ్ ద ఫైల్ నేమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాన్ని ప్రోగ్రామ్కి ఎంబెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దేంట్లో HTML ప్రోగ్రాంలో లింక్ ద్వారా మనం
ఏం చేస్తాం, ఎంబెడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఎంబెడ్ చేసుకున్నామో మనం డాట్ సిఎస్ఎస్ ఫైల్లో ఏ ట్యాగ్స్కి అయితే ఏ రూల్స్ పెట్టామో ఆ రూల్స్ అన్నిటినీ కూడా ఎంటైర్ ఎక్కడైతే ఆ ఎలిమెంట్స్ వస్తాయో ఆ ఎలిమెంట్స్కి ఆల్ డాక్యుమెంట్లో ఎక్కడైతే ఎన్ని చోట్లయితే వస్తాయో అన్ని చోట్ల కూడా అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, మై మై షీట్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. అంటే దీంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే సెలెక్టర్, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 10, కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. H1 అండ్ H2 అని 2 ట్యాగ్స్ తీసుకుంటున్నాను. ఈ 2 ట్యాగ్స్కి వచ్చేసి కలర్ వచ్చేసి బ్లూ, టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ డాట్ క్లాస్ అంటే మై స్టైల్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 20 తీసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్గా నేను ఏం తీసుకున్నాను, పి అనే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, రెండేమో H1 అండ్ H2 హెడర్ ట్యాగ్స్ తీసుకున్నాను, ఒక క్లాస్ తీసుకున్నాను. వాటికి కొన్ని స్టైల్స్ని అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని మై షీట్ డాట్ సిఎస్ఎస్తో సేవ్ చేశాను. తర్వాత ఈ మై షీట్ డాట్ సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి ఎంబెడ్ చేసుకోవాలి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి ఎంబెడ్ చేసుకోవాలి అంటే హెడర్ పార్ట్లో లింక్ అనే ట్యాగ్ని తీసుకొని ఆ లింక్ అనే ట్యాగ్లో హెచ్ రిఫరెన్స్ అనే ఒక యాట్రిబ్యూట్ తీసుకొని ఆ ఫైల్ నేమ్ని లింకప్ చేసుకోవాలి. ఓకే, అది ఎలానో చూడండి. ఇక్కడ హెడ్ అని చెప్పేసి తీస్తున్నాం. ఈ హెడ్ పార్ట్లో నేను లింక్ అనే ఒక ట్యాగ్ తీసుకొని దాంట్లో హెచ్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్లో మై షీట్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నాను. దీని టైప్ వచ్చేసి టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ అని చెప్పేసి సిఎస్ఎస్ టైప్ ఫైల్ని తీసుకున్నాను. తర్వాత రిలేటివ్ అడ్రస్ వచ్చేసి స్టైల్ షీట్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే రిలేషన్షిప్ స్టైల్ షీట్ని ప్రోగ్రామ్కి రిలేషన్ పెట్టేస్తున్నాం, కరెంట్ డాక్యుమెంట్కి రిలేషన్ పెడుతున్నాం అనమాట. తర్వాత హెడర్ పార్ట్ని క్లోజ్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయమ్మా, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, H1 ఉంది, H2 ఉంది, మై క్లాస్ ఉంది. సరే, ఈ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ యూజ్ చేసామో చూద్దాం. ఇప్పుడు H1 అని చెప్పేసి తీసుకున్నాం. H1 అనే ట్యాగ్ రాగానే ఆటోమేటిక్గా మనకి ఏమేమి స్టైల్స్ వస్తాయి, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 10, కలర్ వచ్చేసి బ్లూ కలర్లో హెలో అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. ఈ పారాగ్రాఫ్లో నేను ఏం తీసుకున్నాను, వెల్కమ్ టు జీడీసీ బీసీఎం అని తీసుకున్నాను. ఈ వెల్కమ్ టు జీడీసీ బీసీఎం అనేది ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 10, కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ H2 అనే ట్యాగ్ తీసుకున్నాను. దీనికి క్లాస్ వచ్చేసి ఏం తీసుకున్నాను, మై స్టైల్ అనే నేమ్ తీసుకున్నాను. ఈ మై స్టైల్లో థ్యాంక్ యూ అనేది హెడ్డింగే వస్తుంది. కాకపోతే దీనికి ఎట్లా వస్తుంది, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 20, కలర్ వచ్చేసి బ్లూ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్లో అలైన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే కనుక మీకు కావాల్సిన స్టైల్స్ అన్నిటినీ సపరేట్గా రాసుకొని దాన్ని మనం ఏం చేస్తాం, మన ప్రోగ్రామ్కి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ అనే ట్యాగ్ ద్వారా మనం లింకప్ చేసుకుంటాం. ఎలా చేస్తాము, హెచ్ రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్లో దాని యొక్క పాత్ అనేది ఇస్తాము, దాని పాత్ ఇచ్చేస్తాము. తర్వాతకు వచ్చేసి ఏ టైప్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపోర్టెడ్ స్టైల్ షీట్. ఇంపోర్టెడ్ స్టైల్ షీట్ అంటే కనుక దిస్ మే ఇంపోర్టెడ్ విత్ @import statement. This statement in a CSS file or inside the style sheet element. This can be used to import .css files from other directories or other servers. ఓకే, నేను నా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకేం కావాల్సి వస్తుంది, ఇంకా అడిషనల్గా కొన్ని ఫైల్స్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, కంపల్సరీగా ఏం చేయాలి, నెట్ నుంచి కానీ అదర్ సర్వర్స్ నుంచి కానీ .css ఫైల్ నాకు కావాలి అంటే కనుక కంపల్సరీగా దాన్ని ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే @import అని చెప్పి URL అడ్రస్ అనేది ఇవ్వాలి. URL అడ్రస్లో ఏముంటుంది, మీరు ఇంపోర్ట్ చేసుకునే .css ఫైల్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అన్న పాత్ అనేది దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో స్టైల్ టైప్ టెక్స్ట్
/css అని తీసుకున్నాను. దీంట్లో ఇంపోర్ట్ యూఆర్ఎల్ అడ్రస్ http://www.htmlhelp.com దాంట్లో style.css అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడికి? నా ప్రోగ్రామ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంపోర్ట్ యూఆర్ఎల్ అడ్రస్ వచ్చేసి స్టైల్ షీట్లో mystyles.css అనే ఫైల్ని నేను నా ప్రోగ్రామ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అంటే నా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నా దగ్గర ఉన్న ట్యాగ్సే కాకుండా కొన్ని సర్వర్స్ నుంచి కానీ లేకపోతే అదర్ డైరెక్టరీస్ నుంచి కానీ కావాలి అనుకుంటే కనుక మస్ట్ అండ్ షుడ్ వీ కెన్ స్పెసిఫై ద పాత్, ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారనే పాత్ అనేది కంపల్సరీగా డిఫైన్ చేయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. నెక్స్ట్ సిఎస్ఎస్ బేసిక్ ప్రాపర్టీస్. మనకి ఏమేమి ఉన్నాయి? టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. టెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి కలర్, ఇట్ సెట్స్ ద కలర్ ఆఫ్ ఏ టెక్స్ట్, ఆర్జీబీ ఆర్ హెక్సాడెసిమల్ ఆర్ కీబోర్డ్. మనం వాల్యూస్ అనేవి ఆర్జీబీ వాల్యూస్ కానీ హెక్సాడెసిమల్ నోటేషన్లో కానీ కీబోర్డ్ నుండి కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ లైన్ హైట్ సెట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, నార్మల్, నంబర్ ఆర్ లెంత్, పర్సంటేజెస్. letter spaces increase or decrease the space between characters, normal, length. Next text alignment of the text వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్ కానీ రైట్ అలైన్మెంట్ కానీ సెంటర్ కానీ జస్టిఫికేషన్ కానీ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ యాడ్స్ డెకరేషన్ టు ద టెక్స్ట్. అంటే అండర్ లైన్ ఇవ్వటం కానీ పైన లైన్ కొట్టడం కానీ లైన్ త్రూ ద్వారా కానీ ఇట్లా టెక్స్ట్కి డెకరేషన్ చేయాలి అంటే చేయొచ్చు. టెక్స్ట్ ఇండెంట్స్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ అన్ ఎలిమెంట్. ఇండెంటేషన్ ఎప్పుడు తీసుకుంటాము? ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి వేరియేషన్ కావాలి అంటే కనుక ఇండెంటేషన్ అనేది తీసుకుంటాము. ఈ ఇండెంటేషన్ వచ్చేసి లెంత్ పర్సంటేజెస్లో తీసుకుంటాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే కనుక ఇట్ కంట్రోల్స్ ద లెటర్ ఇన్ అన్ ఎలిమెంట్. అంటే క్యాపిటల్ లెటర్ కావాలా, అప్పర్ కేసా, లోయర్ కేసా, ఇనిషియల్ క్యాపిటల్స్, వాటికి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుంటాం. దీస్ ఆర్ ద టెక్స్ట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లిస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి లిస్ట్ స్టైల్ సెట్ ద ప్రాపర్టీస్ ఫర్ ఎ లిస్ట్ ఇన్ వన్ డైరెక్షన్, సెట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫర్ ఎ లిస్ట్ ఇన్ వన్ డైరెక్షన్, వన్ డిక్లరేషన్. ఓకే, లిస్ట్ స్టైల్ టైపు, లిస్ట్ స్టైల్ పొజిషను, లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఇట్లా తీసుకుంటాం అన్నమాట. లిస్ట్ స్టైల్ ఇమేజ్ అంటే కనుక ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి యూఆర్ఎల్ అడ్రస్ అనేది ఇస్తాం అన్నమాట. లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటే కనుక ఇన్సైడ్ కావాలా, అవుట్ సైడ్ కావాలా, ఇట్ స్పెసిఫై వేర్ టు ప్లేస్ ద లిస్ట్ ఐటమ్ ఇన్సైడ్ కావాలా, అవుట్ సైడ్ కావాలా. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ టైప్ అంటే కనుక మీకు ఏ టైప్ ఆఫ్ అంటే సర్కిలా, స్క్వేరా, డిస్కా ఇట్లా స్పెసిఫై చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ప్రాపర్టీ అనేది ఏంటంటే బార్డర్ యొక్క విడ్త్, బార్డర్ స్టైలు, బార్డర్ కలరు వీటిని స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఈ బార్డర్స్లో కూడా నాకు బాటమ్ సైడ్ ఒక్క చోటే కావాలనుకోండి, బాటమ్ కలర్ అని చెప్పేసి బాటమ్ కలర్ని మార్చచ్చు. బాటమ్ విడ్త్ అంటే కనుక బాటమ్ బార్డర్ అనేది విడ్త్ పెంచుకోవచ్చు. బార్డర్ కలర్ అంటే కనుక 4 బార్డర్స్కి కలర్ అనేది కలర్ నేమ్ కానీ హెక్సాడెసిమల్ నెంబర్ కానీ ఆర్జీబీ నెంబర్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ తీసుకోవచ్చు. బార్డర్ లెఫ్ట్ అంటే కనుక ఇట్ సెట్స్ ఆల్ ద లెఫ్ట్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్, బార్డర్ లెఫ్ట్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ లెఫ్ట్ కలర్. ఓకే, బార్డర్ లెఫ్ట్ కలర్ అంటే కనుక లెఫ్ట్ బార్డర్ కలర్ని సెట్ చేయడానికి, బార్డర్ లెఫ్ట్ స్టైల్ అంటే కనుక లెఫ్ట్ బార్డర్ స్టైల్ని తీసుకోవడానికి, రైట్ అంటే కనుక రైట్ డిక్లరేషన్కి, రైట్ కలర్ బార్డర్ రైట్ కలర్ అంటే కనుక రైట్ సైడ్ బార్డర్ కలర్ చేంజ్ చేయడానికి, బార్డర్ స్టైల్ అంటే కనుక 4 బార్డర్ స్టైల్ ఇచ్చుకోవచ్చు. బార్డర్ టాప్ అంటే కనుక ప్రాపర్టీస్ అంటే టాప్ విడ్త్ కానీ టాప్ స్టైల్ కానీ టాప్ కలర్ని కానీ సెట్ చేసుకోవడానికి. టాప్ కలర్ అంటే కనుక బార్డర్ టాప్ కలర్ అనేది చేంజ్ అవుతుంది.
నెక్స్ట్ టాప్ స్టైల్ అంటే గనక టాప్ సైడ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. టాప్ విడ్త్ అంటే గనక బార్డర్ యొక్క టాప్ విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. బార్డర్ విడ్త్ అంటే గనక 4 సైడ్స్ ఆఫ్ ద బార్డర్ థిన్నా, మీడియమా, థిక్కా, లెంతా, ఇన్హెరిటా ఇవి తీసుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద బార్డర్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీస్. ఫాంట్ ప్రాపర్టీస్ వచ్చేసి సెట్స్ ఆల్ ద ఫాంట్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. ఒకే డిక్లరేషన్లో అన్ని ఫాంట్ డిక్లరేషన్స్ని డిక్లేర్ చేసుకోవాలంటే జస్ట్ ఫాంట్ అనే ట్యాగ్ని తీసుకుంటే సరిపోతుంది. ఫాంట్ స్టైల్ అంటే ఈ ఫాంట్లో ఏమేం చేసుకోవచ్చు, ఫాంట్ స్టైలు, ఫాంట్ వేరియంట్, ఫాంట్ విడ్త్, ఫాంట్ సైజు, లైన్ హైట్, ఫాంట్ ఫ్యామిలీ, క్యాప్షను, ఐకాన్, మెను, మెసేజ్ బాక్స్, స్మాల్ క్యాప్షన్, స్టేటస్ బార్, ఇన్హెరిట్ ఇన్ని తీసుకోవచ్చు అనమాట. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఫాంట్ నేమ్, జనరిక్ ఫ్యామిలీ అంటే మీకు ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, బుక్స్ ఓల్డ్మెన్, బుక్మెన్ ఓల్డ్, నెక్స్ట్ స్క్రిప్టింగ్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఫాంట్ సైజ్ అంటే కనుక సైజు స్మాల్ సైజా, లేకపోతే మీడియమా, లార్జా, ఎక్స్ట్రా లార్జా, లెంత్లో అయినా ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు. ఫాంట్ స్టైల్ వచ్చేసి నార్మలా, ఇటాలికా, ఆబ్లికా, ఇన్హెరిటా. నెక్స్ట్ ఫాంట్ వేరియంట్ అంటే కనుక స్పెసిఫైస్ వెదర్ ఆర్ నాట్ ఏ టెక్స్ట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ స్మాల్ క్యాప్స్ ఫాంట్. నార్మలా, స్మాల్ క్యాప్స్. ఫాంట్ వెయిట్ అంటే కనుక వెయిట్ ఆఫ్ ద ఫాంట్ వచ్చేసి బోల్డా, బోల్డరా, లేకపోతే లైటరా, నార్మలా ఇట్లా సెట్ చేసుకోవడానికి. దీస్ ఆర్ ద ఫాంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ చేంజింగ్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్. చేంజింగ్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్. టెక్స్ట్ కలర్. The color property is used to set the color of the text. మనం టైప్ వెబ్ పేజ్లో ఏంటి టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తాం కదా, ఆ టెక్స్ట్ యొక్క కలర్ని సెట్ చేసుకోవడానికి టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ ఉందన్నమాట. ఈ కలర్ వచ్చేసి మీరు డైరెక్ట్గా నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు, లేదా ఆర్జీబీ వాల్యూస్ అంటే కనుక 25500 ఇట్లా ఇచ్చుకుంటాం అనమాట. డైరెక్ట్గా కలర్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. దీంట్లో చూడండి, ఎగ్జాంపుల్కి వచ్చేసి బాడీ కలర్ ఏం తీసుకున్నామమ్మా, బ్లూ కలర్ తీసుకున్నాను. నాకు ఎంటైర్ వెబ్ పేజ్ కలర్ అనేది బ్లూ కలర్లో రావాలి. హెడ్డింగ్ వచ్చేసి H1 ట్యాగ్ తీసుకున్నాను, దాంట్లో హెడ్డింగ్ అనేది నాకు ఎలా రావాలి, కలర్ అనేది గ్రీన్ కలర్లో రావాలన్నమాట. ఓకే, ఇలా ఇచ్చుకుంటాం. అంటే టెక్స్ట్ యొక్క కలర్ని బాడీ ట్యాగ్లో మీరు రాసే టెక్స్ట్ యొక్క కలర్ అనేది బ్లూ కలర్లో వస్తుందమ్మా. హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా, ఈ హెడ్డింగ్ ట్యాగ్లో మీరు రాసే కంటెంట్ యొక్క కలర్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ కలర్ ప్రాపర్టీని జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాము, కలర్ ఆఫ్ ద టెక్స్ట్ని సెట్ చేయడానికి యూజ్ చేస్తాము. దిస్ కలర్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ 3 ways: కలర్ నేమ్, hexadecimal value, or RGB value. Next, text alignment. Text alignment means text align property is used to set the text in horizontal alignment of the text. The horizontal alignment means either left or right, aligned center or justified, like this. టెక్స్ట్ అలైన్మెంట్ మీన్స్ మనం రాసిన టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, సెంటర్ కావాలా, జస్టిఫైడ్ కావాలా. ఇప్పుడు చూడండి, నేను H1 ట్యాగ్లో టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని తీసుకుంటే నేను ఆ హెడ్డింగ్ అనేది నాకు సెంటర్లో రావాలి. నెక్స్ట్ H2 టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అంటే కనుక H2 ఈ H2 హెడ్డింగ్ అనేది ఎక్కడ రావాలి, నాకు లెఫ్ట్ సైడ్ రావాలి. H3 వచ్చేసి రైట్ సైడ్ కావాలన్నమాట. దీనికి టెక్స్ట్ అలైన్ అంటే కనుక లెఫ్ట్ సైడా, సెంటరా, జస్టిఫికేషనా, రైట్ సైడా అని చెప్పేసి తెలుసుకోవడానికి. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్. దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఆర్ రిమూవ్ డెకరేషన్స్ ఫ్రమ్ టెక్స్ట్. టెక్స్ట్కి డెకరేషన్స్ ఇవ్వడానికి. అంటే H1 ట్యాగ్ తీసుకున్నాను, టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి ఓవర్ లైన్ అని అంటున్నాను, అంటే ఆ టెక్స్ట్ మీద నాకు లైన్ అనేది రావాలి. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అంటే కనుక మధ్యలోకి లైన్ అనేది కావాలి. నెక్స్ట్ H3 టెక్స్ట్ డెకరేషన్ అనేది అండర్ లైన్ రావాలి. ఇట్లా నాకు 3 డెకరేషన్స్ తీసుకున్నాను: ఓవర్ లైన్,
line through and underline. Next, text transformation. Text transformation property is used to specify uppercase and lowercase letters in a text. ఇప్పుడు p tag డాట్ అప్పర్ కేస్ అంటే నాకు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ నాకు దేంట్లో కావాలి, నేను స్మాల్ లెటర్లో ఇచ్చినా కానీ అప్పర్ కేస్లోకి రావాలి. నెక్స్ట్ లోయర్ కేస్ అని అంటే కనుక లోయర్ కేస్లోకి రావాలి. క్యాపిటలైజ్ అంటే కనుక ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లోకి రావాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంటేషన్. టెక్స్ట్ ఇండెంటేషన్ అంటే నాకు క్వశ్చన్కి ఆన్సర్కి వేరియేషన్ కావాలి అనుకోండి, క్వశ్చన్ రాసిన తర్వాత కింద ఆన్సర్ కరెక్ట్గా అక్కడ రాకుండా నాకు 50 పిక్సెల్స్ తర్వాత అంటే కనుక ఇండెంటేషన్ అనేది కొంచెం రైట్ సైడ్కి జరుగుతుంది అనమాట. The text indent property is used to specify the indentation of the text, first line of a text. ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెక్స్ట్కి ఇండెంటేషన్ అనేది కొంత చేంజ్ ఉంటుంది అనమాట. లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద స్పేస్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్. టెక్స్ట్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్. నెక్స్ట్ దీంట్లో చూడమ్మా, క్యారెక్టర్ స్పేసింగ్ అంటే లెటర్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి, 3 px అంటే పిక్సెల్. నెక్స్ట్ -3 పిక్స్. ఇలా మనం ఎక్కువ ఇచ్చాము, మళ్ళీ దాన్ని తగ్గించడానికి -3x అని చెప్పేసి ఇచ్చామన్నమాట. ఓకేనా. లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి అనేది. నెక్స్ట్ లైన్ హైట్. లైన్ హైట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద స్పేస్ బిట్వీన్ లైన్స్. పారాగ్రాఫ్ డాట్ స్మాల్. దీంట్లో లైన్ హైట్ వచ్చేసి 0.8 తీసుకున్నాను. బిగ్ అయితే కనుక బిగ్ ఫాంట్ అయితే కనుక 1.8 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్షన్ ప్రాపర్టీ. టెక్స్ట్ డైరెక్షన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద టెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి టెక్స్ట్ డైరెక్షన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఓకే, అట్లా డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ అంటే కనుక వర్డ్కి మధ్య ఎంత స్పేస్ కావాలి అని చెప్పడానికి వర్డ్ స్పేసింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే వర్డ్కి మధ్య ఎంత స్పేస్. దీంట్లో వర్డ్ స్పేసింగ్ వచ్చేసి 10 పాయింట్స్ అని చెప్పేసి తీసుకున్నామా. దీంట్లో H2కి వచ్చేసి వర్డ్ స్పేసింగ్ వచ్చేసి -5 px అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఈరోజు చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏమేంటి, మనం DHTMLలో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ చెప్పాం కదా. టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఇన్ DHTML, CSS బేసిక్ ప్రాపర్టీస్. ఈ బేసిక్ ప్రాపర్టీస్లో టెక్స్ట్ ప్రాపర్టీస్, లిస్ట్ ప్రాపర్టీస్, బార్డర్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్, చేంజింగ్ టెక్స్ట్ అండ్ యాట్రిబ్యూట్స్. స్టైల్ షీట్ అంటే మనకి తెలిసిందే, ప్రజెంటేషన్ సిమాంటిక్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ని చేంజ్ చేసుకోవడానికి. అది మనం HTMLలో కానీ ఈ స్టైల్ షీట్స్ అనేవి HTMLలో కానీ XHTMLలో కానీ XML డాక్యుమెంట్లో అయినా యూజ్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ వచ్చేసి ఎన్ని రకాలు ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. ఇన్లైన్ స్టైల్ షీటు, ఎంబెడెడ్ స్టైల్ షీటు, ఎక్స్టర్నల్ స్టైల్ షీటు, నెక్స్ట్ ఇంపోర్టెడ్ స్టైల్ షీటు. ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే కనుక మనం బాడీ ట్యాగ్లోనే మనం ట్యాగ్కి స్టైల్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనకు కావాల్సిన రూల్స్ని అప్లై చేసుకుంటాం. ఎంబెడెడ్ స్టైల్ షీట్ అంటే కనుక హెడర్ పార్ట్లో స్టైల్ అనే ట్యాగ్ ద్వారా మనకి ఏం చేస్తామో ఆ స్టైల్ అనే ట్యాగ్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్కి అయితే స్టైల్స్ కావాలో వాటన్నిటిని స్పెసిఫై చేసుకుంటాము. అవి ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తానికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే కనుక ఆ స్టైల్స్ అన్నిటిని సపరేట్గా ఒక ఫైల్లో రాసుకొని దాన్ని .cssతో సేవ్ చేసిన తర్వాత HTML డాక్యుమెంట్కి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తాము, లింక్ అనే ట్యాగ్ ద్వారా రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాం అనమాట.
నెక్స్ట్ ఇంపోర్టెడ్ అంటే కనుక నేను వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న స్టైల్సే కాకుండా ఇంటర్నెట్లో కానీ సర్వర్స్లో కానీ అదర్ డైరెక్టరీస్లో కానీ ఏమన్నా స్టైల్స్ కావాలి అంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే @ఇంపోర్ట్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ ప్రాపర్టీస్ సిఎస్ఎస్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ వచ్చి టెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చి కలర్, లైన్ హైట్, లెటర్ స్పేసింగ్, టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డెకరేషన్, టెక్స్ట్ ఇండెంట్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంది. లిస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ పొజిషన్, లిస్ట్ స్టైల్ టైప్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ బార్డర్ ప్రాపర్టీస్ వచ్చేసి బార్డర్ బాటమ్ కలర్, బార్డర్ బాటమ్ విడ్త్, బార్డర్ కలర్, బార్డర్ లెఫ్ట్ కలర్, బార్డర్ లెఫ్ట్ స్టైల్, బార్డర్ రైట్ కలర్, బార్డర్ స్టైల్, బార్డర్ టాప్ కలర్, బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ టాప్ విడ్త్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ విడ్త్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చేంజింగ్ టెక్స్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి టెక్స్ట్కి కలర్ని చేంజ్ చేయాలి అంటే 3 వేస్లో చేసుకోవచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ద కలర్ నేమ్ ఆర్ హెక్సాడెసిమల్ వాల్యూ ఆర్ ఆర్జీబీ వాల్యూ. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ మీన్స్ ఎయిదర్ లెఫ్ట్, సెంటర్, జస్టిఫికేషన్ ఆర్ రైట్ సైడ్ అలైన్ చేసుకోవాలి అంటే టెక్స్ట్ అలైన్ అట్రిబ్యూట్ తీసుకుందాం. టెక్స్ట్ డెకరేషన్ అంటే కనుక ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ఆర్ రిమూవ్ ద డెకరేషన్స్ ఫ్రమ్ టెక్స్ట్. డెకరేషన్స్ అంటే ఓవర్ లైన్ కానీ, లైన్ త్రూ కానీ, అండర్ లైన్ కానీ. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కనుక ఎదర్ అప్పర్ కేస్లోకి కానీ, లోయర్ కేస్లోకి కానీ, ఈచ్ లెటర్ క్యాపిటలైజ్ కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంటేషన్ అంటే కనుక ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి స్పేసింగ్ అనేది కనపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెటర్ స్పేసింగ్ అంటే కనుక లెటర్కి మధ్య స్పేసింగ్ కోసం ఈ లెటర్ స్పేసింగ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లైన్ హైట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై స్పేస్ బిట్వీన్ ద లైన్స్. లైన్కి మధ్య ఎంత స్పేస్ కావాలి అని చెప్పడానికి లైన్ హైట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్షన్. టెక్స్ట్ నాకు ఏ డైరెక్షన్లో కావాలి, లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్, ఇట్లా మనం కంపల్సరీగా టెక్స్ట్ డైరెక్షన్ ప్రాపర్టీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే చేంజ్ ద టెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. టెక్స్ట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ స్పేసింగ్. The word spacing property is used to specify the space between the words in a text. Word spacing property is used to specify space between the words in a text. మనం ఒక టెక్స్ట్ ఇస్తే కనుక ఆ టెక్స్ట్లో వర్డ్కి మధ్య ఎంత స్పేస్ కావాలి అనేది మనం పిక్సెల్స్ ద్వారా ఇస్తాం అనమాట. ఇక్కడ ఏదర్ నెగిటివ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే టెక్స్ట్ యొక్క అట్రిబ్యూట్స్ ఎలా చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి. టెక్స్ట్ అండ్ అట్రిబ్యూట్స్ అంటే టెక్స్ట్ కలర్ని కానీ, టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ని కానీ, టెక్స్ట్ డెకరేషన్ని కానీ, టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, టెక్స్ట్ ఇండెంటేషన్ కానీ, లేదా లెటర్ స్పేసింగ్ కానీ, లైన్ హైట్, టెక్స్ట్ డైరెక్షను, నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్, ఇవన్నీ కూడా టెక్స్ట్కి సంబంధించినవి. ప్రాపర్టీస్లో టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ లిస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి నాకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి అంటే కనుక ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్గా మీరేం చేయొచ్చు, లిస్ట్ స్టైల్ టైప్ తీసుకోవచ్చు. ఆ పొజిషన్ నాకు ఎక్కడ పెట్టాలి, స్పెసిఫై వేర్ టు ప్లేస్ ద లిస్ట్ ఐటమ్ మార్కర్ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. సపోజ్ ఇమేజ్ ఏదైనా తీసుకోవాలి అంటే కనుక స్పెసిఫైస్ అన్ ఇమేజ్ యాజ్ ద లిస్ట్ ఐటమ్ మార్కర్. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ అయిపోయింది, లిస్ట్ అయిపోయిందమ్మా. బార్డర్, ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకుంటే కనుక ఆ టేబుల్కి బార్డర్ అనేది 4 సైడ్స్ ఇచ్చుకోవచ్చు, లేదా బాటమ్ బార్డర్ ఇచ్చుకోవచ్చు, టాప్ బార్డర్ ఇచ్చుకోవచ్చు, లెఫ్ట్ బార్డర్ ఇచ్చుకోవచ్చు, రైట్ బార్డర్ ఇచ్చుకోవచ్చు. వాటికి కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్టైల్స్ని చేంజ్ చేసుకోవచ్చు, వాటి యొక్క విడ్త్ కూడా
చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ వచ్చేసి, ఫాంట్ అంటే మనకు తెలిసింది నంబర్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీని, నెక్స్ట్ ఫాంట్ సైజ్ని, ఫాంట్ స్టైల్ని, ఫాంట్ వేరియంట్ని, ఫాంట్ వెయిట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ వెయిట్ అంటే ఏంటి, ఏదో నార్మల్ కానీ, బోల్డ్ కానీ, బోల్డర్ కానీ, లైటర్ లైట్ లైటర్ కానీ ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.